సాగర్ని అరెస్టు చేయిస్తున్న నగలి వ్యాపారి కప్పు తీర్చి కాపాడిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సాగర్ రామరాజు మీద చాలా కోపంగా ఉంటాడు. అలాగే అట్ ది సేమ్ టైం రామరాజు కూడా సాగర్ మీద కోపంగానే ఉంటాడు. ఎందుకంటే రామరాజు నమ్మకాన్ని, రామరాజు అస్తిత్వాన్ని లేకుండా చేసిన సాగర్ అంటే చాలా కోపం వస్తుంది. రామరాజుకి ఎదుటి వాళ్ళని మోసం చేసి బ్రతకాలని అనుకోడు. ఎదుటి వాళ్ళతో నీతి న్యాయంగా ఉండాలని అనుకుంటాడు. కానీ సాగర్ మోసం చేసి తన రైస్ మిల్లులో 5 లక్షలు తీసుకోవడంతో పాటు వనసు దగ్గర తీసుకొచ్చిన 20 లక్షలు ఇదంతా చేశాడు కదా. ఇదంతా మనసులో పెట్టుకుని చాలా బాధపడతాడు. పైగా తన మావయ్య అంటే సాగర్ మాంగారు మాట విని తన తండ్రిని తండ్రి అని కూడా పిలవకుండా హేళన చేస్తూ ఆయనకి మాత్రమే విలువ ఇవ్వడం తట్టుకోలేకపోతాడు. చిన్నప్పటి నుంచి వాడిని నేను ఎలా చూశాను, ఏ రకంగా చూశాను, వాడు బయటికి వెళ్తే బ్రతకలేడు అన్న ఉద్దేశంతోనే కదా, వాడు అమాయకుడు బ్రతకలేడు ఆవేశం ఎక్కువ అన్న ఉద్దేశంతోనే కదా బుజ్జమ్మ నేను వాడిని రైస్ మిల్లో నాతో పాటు ఉంచుకోవాలనుకున్నాను. వాడు చూసావా ఎలాంటి పని చేశాడో, నా మాట కాదని వాడికి నచ్చినట్టు చేస్తున్నాడు. అలా అన్నందుకు ఇప్పుడు నన్ను తప్పు పడుతున్నాడు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంకా రామరాజు అయితే వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడండి. మీ మీద కోపంగా ఉంటున్నాడు అనేసరికి అదే ఎందుకు బుజ్జమ్మ, నేను వాడి తండ్రిని కాదా, నాన్న నాకు ఇది కావాలి, నేను ఇలా చెయ్యాలి అనుకుంటున్నాను అని నాకొక్క మాట చెప్పొచ్చు కదా అనగానే అంటే అన్నానంటారు. మీకు చెప్తే మాత్రం మీరు ఒప్పుకుంటారా ఏంటి? ఒప్పుకోరు కదా, మరి అలాంటి తప్పుడు మీతో ఎలా చెప్తాడు అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అనగానే ఏంటి బుజ్జమ్మ నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావా? అవునండి మిమ్మల్నే తప్పు పడుతున్నాను. ఎందుకంటే మీరు కొడుకుల పట్ల చాలా కఠినంగా ఉంటున్నారు. మీరు మీ కొడుకుల్ని క్రమశిక్షణతో బాధ్యతతో చూసుకుంటున్నాను, వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని మీరనుకుంటున్నారు. కానీ అలా మీరు అనుకుంటున్నా కానీ ఖచ్చితంగా అలా జరగడం లేదు. అది మీరు గుర్తించలేకపోతున్నారు. ఏంటి బుజ్జమ్మ తప్పు నాదే అంటావా అనగానే ముమ్మాటికి తప్పు మీదేనండి. ఎంత మీ కొడుకులైతే మాత్రం మీ చెప్పు చేతల్లో ఉండాలి అనేది చాలా దారుణమైన విషయమే. కొడుకుల్ని భక్తి శ్రద్ధలతో పెంచొచ్చు, భయంతో పెంచొచ్చు, కానీ మీ అధిపాజ్ఞంలో ఉంచుకోవాలనుకునేది మాత్రం చాలా కష్టం. సాగర్ అయితే దాన్ని బాగా మనసులో పెట్టుకున్నాడు. ధీరజు చందు వాళ్ళు వేరే విషయం. నడిపోడు మాత్రం మీరు అన్న మాటలు బలంగా గుండెల్లో పాతికిపోయాయి. లేదంటే ఒక కొడుకు తన ఉద్యోగాన్ని కొనుక్కోవడానికి ధైర్యంగా తన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాకు 25 లక్షలు కావాలి, నేను ఇలా ఉద్యోగం కొనుక్కోవాలనుకుంటున్నాను అని మిమ్మల్ని అడగలేని సిచ్యువేషన్లో ఉండి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు దొంగతనం చేసి రైస్ మిల్లులో మరొక 5 లక్షల రూపాయలు తీసుకుని మరీ ఆ రకంగా ఎందుకు చేస్తాడు? మీరు అది ఆలోచించారా అంటూ మాట్లాడేసరికి నేనేం తప్పు చేశాను బుజ్జమ్మ? అంటే ఉద్యోగం కొనుక్కోవడం తప్పు కదా, వాడు కష్టపడి సాధించలేకపోయాడు, అందుకే ఉద్యోగం కొనుక్కున్నాడు, అందుకే కదా, వేరే ఉద్దేశం కాదు కదా. వాడేమీ ఆ డబ్బుల్ని తగలేసేయలేదు కదా, జోదాలకి పేకాటలు అలాగా బెట్టింగ్లు అలాంటివేమీ చెయ్యలేదు కదా. చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం కొనుక్కొని చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. అంతేనండి, కొంతమంది కొన్ని రకాలుగా సాధించాలనుకుంటారు. అదే నర్మదైతే కష్టపడి ఉద్యోగాన్ని సాధించింది. సాగర్ చేసింది తప్పు కాదు అని నేను చెప్పను, తప్పే, వాడు వెళ్ళిన దారి తప్పే, కానీ వెళ్ళే దారి మాత్రం కరెక్టే. కొనుక్కుని గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు, దానికి సంతోషించాలి. ఇప్పుడు ఆ 20 లక్షలు అప్పు తీర్చడానికి తను ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఆస్తి పంపకాలు ఎందుకు అడుగుతున్నాడు? అప్పు తీర్చడం కోసమే కదా. ఆయన వాళ్ళ మావయ్య
దగ్గరయ్యాడు, మీరు దూరమయ్యారు. ఎందుకంటే ప్రతిసారి మీరు వాడిని అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడితే వాడికి మాత్రం బాధ కలగదా? వాడిని ప్రేమగా ఒక్కసారి దగ్గరికి తీసుకోండి, మనసారా మాట్లాడండి. అప్పుడు మనస్ఫూర్తిగా వాడి మనసులో ఉన్న బాధ ఏంటో మీకు తెలుస్తుంది కదా. అప్పుడే కదా ఒక తండ్రిగా మీరు మీ కర్తవ్యాన్ని నెరవేర్చిన వారవుతారు అంటూ బుజ్జమ్మ మాట్లాడడంతో ఇంకా రామరాజు ఆలోచనలో పడతాడు. ఇంకా సేటు నెల రోజులు గడివిచ్చాడు కదా 20 లక్షల రూపాయలు కోసమని. నెల రోజులు అయిపోతుంది, ఫోను చేయడు, ఏమీ చేయడు. ఇంకా వీడు కూడా ఈ సాగరు మామయ్య మత్తులో పడి ఈ 20 లక్షల విషయం మర్చిపోయేసరికి నెల రోజులు అవుతుంది. సాగరు ఆ రోజు మీటింగ్ ఏదో ఉండడంతో ఫోన్ని సైలెంట్లో పెట్టి తన వర్క్ చేసుకుంటాడు. సేటు ఫోన్ చెయ్యాలా వద్దా అని అనుకుంటూనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి ఈ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూనే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని 2-3 సార్లు చేసి సర్లే అని వదిలేస్తాడు. సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను అగ్రిమెంట్ మీద కాగితాల మీద సంతకాలు పెట్టారు కదా, అవి కాస్త అక్కడికి ఇచ్చి నాకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలి, వాళ్ళ నగలు నా దగ్గర ఉన్నాయి, అవి కేవలం 11 లక్షల రూపాయలకి మాత్రమే ఉన్నాయి, మిగిలిన డబ్బులు నేను అప్పుగా ఇచ్చాను, అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, పైగా డబ్బులు అడుగుతుంటే నా మీద విసుక్కుంటున్నాడు అంటూ మాట్లాడడంతో ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే కంప్లైంట్ తీసుకుని వాళ్ళ ఇల్లు ఎక్కడా ఏంటి అనగానే పలానా చోట అని చెప్పనేసరికి సార్ మీరు వెళ్ళండి, మేము సాయంత్రం లోపు అరెస్టు చేయడానికి వెళ్తాము, అప్పుడు మీకు కబురు పంపిస్తామని ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు. ఎందుకంటే వీడు కంప్లైంట్ ఇవ్వడానికే రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళకంటూ కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులు ఫార్మాలిటీసు అన్నీ పూర్తి చేసుకుని సాయంత్రానికి వెళ్దాము అనుకునేసరికి ఇంకా సాగరు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా నర్మద తన పనికి తను వెళ్ళిపోతుంది, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఇంట్లో ఉన్నది ఆ సక్కు, ఆ వల్లి, వీళ్ళు మాత్రమే. ఇంకా ప్రేమ, ధీరజు వీళ్ళిద్దరు కూడా కారు డ్రైవింగ్ నేర్చుకుంటుంది కదా ప్రేమ. సో అలా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వీళ్ళ నలుగురు మాత్రమే ఇంట్లోనే ఉంటారు. రామరాజు గదిలోనే కూర్చుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కొడుకుతో గడిపిన క్షణాలు, ఇప్పుడు అమూల్య పెళ్లి జరిగిపోతే ఇప్పుడు అమూల్య పెళ్ళైన మరుక్షణం ఆస్తి పంపకాలు చేసేయాలి. అమూల్యతో పాటు వీళ్ళు కూడా విడిపోతారా? అమూల్యతో పాటు ఇంకా నా దగ్గర పిల్లలెవరూ ఉండకుండా వెళ్ళిపోతారా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు రామరాజు. ఇంకా దాని గురించే బాధపడుతున్నారా? జరిగిపోయిన విషయం గురించే బాధపడుతున్నారా? బాధపడకండి అంటూ ఇంకా ఓదార్చే ప్రయత్నం చేస్తుంది బుజ్జమ్మ. బాధపడకపోతే ఏం చేయమంటావు బుజ్జమ్మ? ఏం చేయమంటావు? ఎలా చేయమంటావు? ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తున్నావు కదా, ప్రతి క్షణం నేను అలా చేస్తే అంటూ ఇంకా ఎంతో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రతి క్షణం క్షోభను అనుభవిస్తున్నాను బుజ్జమ్మ. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే నేను మీకు చెప్పాను కదండి, ఒక్కసారి నడిపోడుతో మనసు విప్పి మాట్లాడండి, వాడి బాధని పోగొట్టి నీ తండ్రిగా నేను నీకు ప్రతి కష్టంలోనూ ప్రతి సంతోషంలోనూ తోడుగా ఉంటాన్రా అని వాడికి అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరు మీ ఈగోని తగ్గించుకుని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మీకు బాధ, వాడి టెంపర్ని తగ్గించుకుని మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వాడికి బాధ. ఇద్దరు సరిపోయారు. ఇలానే ఉంటే ఎప్పటికీ కలము. ఆ ఇంటి మధ్యలో ఉన్న గీత అలానే ఉంటుంది. దానివల్ల కోడలు ఎంత బాధపడుతుందో తెలుసా? తను ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటి కోడలుగా ఏమేం బాధ్యతలు చేపట్టిందో తను చాలా గొప్పగా ఫీల్ అవుతుంది ఇంటి కోడలుగా ఉండడానికి. అలాంటిది నర్మదని ఇంటి నుంచి దూరం చేసేద్దామంటారా? వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తే తిన్నారా, ఉన్నారా, ఎలా ఉంది ఆరోగ్యం అని అడగడానికి కూడా అవకాశం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే గొడవ పడో ఏదో ఒకటి చేసో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అందరూ కంటికి కనిపిస్తూ ఉంటారు. అలా కనిపిస్తూ ఉంటే మనసుకు ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది. అది అర్థం చేసుకోరా మీరు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి బుజ్జమ్మ పదే
తప్పు నాదే అంటున్నావు, సరే నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త సా రామరాజు బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేసరికి బయటికి వెళ్ళి ఏమనుకుంటాడంటే ఈడి 20 లక్షల అప్పు తీర్చేస్తే వాడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, వాడికి మాత్రం స్ట్రగుల్స్ అవి ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం నుంచి వాడు బయటపడితే కొంచెం టెన్షన్ తగ్గుతుంది కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో రామరాజు ఏం చేస్తాడంటే 20 లక్షల రూపాయలు బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్లోంచి అంటే తను అకౌంట్లోంచి 20 లక్షల రూపాయలు డ్రా చేసి తీసుకొద్దామని వెళ్తాడు. వెళ్ళేసరికి ఏంటి రామరాజు గారు ఇప్పుడు అంత అర్జెంటుగా 20 లక్షల రూపాయలు ఈరోజే కావాలా అనగానే, అవును మేనేజర్ గారు నాకు ఈరోజే కావాలి, ఒక అర్జెంటు పని ఉంది అని చెప్పాను. కానీ సరేనని ఆ 20 లక్షల రూపాయలు ఒక బ్యాగ్లో పెట్టి బ్యాంక్ మేనేజర్ అయితే ఇస్తాడు. ఇంకా అలా బ్యాంక్ మేనేజర్ ఇవ్వడంతో ఇంకా డబ్బులు తీసుకుని సరాసరి ఆల్రెడీ సేట్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదని రామరాజు ఆ బంగారపు షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అతను ఉండడు, ఆ సేట్జీ ఉండడు. ఎందుకంటే ఉదయం అనగా కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదని. ఒక్కసారి ఎస్ఐ గారిని కలుద్దాము అన్న ఉద్దేశంతో వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్, రండి సెడ్జీ మీకోసమే చూస్తున్నాను, రండి వెళ్దాం అరెస్ట్ చేయడానికి అనగానే రండి అని అందరూ కలిసి రామరాజు ఇంటికి బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళేసరికి సాగర్ అప్పుడే వస్తాడు, నర్మద అందరూ కూడా అప్పుడే ఇంటికి వస్తారు. రామరాజు ఇంకా రాడు. డబ్బులు తీసుకుని సేట్జీ దగ్గరికి వెళ్ళాడు కదా, సేట్జీ లేడు అని తెలుసుకుని వచ్చేస్తూ ఉంటాడు. ఈలోపు సేట్జీ పోలీసులను తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేస్తాడు. సాగర్ సాగర్ అంటూ బయట నుంచి కేకలు వేస్తూ ఉంటాడు. ఎవరొచ్చారు అని చెప్పి నర్మద బయటకు వచ్చేసరికి, సేట్జీ మీరా, అది నమస్కారం అమ్మా అని చెప్పాను. కానీ ఇన్స్పెక్టర్ మీరేంటి అనగానే, నేనే తీసుకుని వచ్చాను, సాగర్కి గడువు ఇచ్చిన 1 నెల రోజుల గడువు అయిపోయింది, నా 20 లక్షల రూపాయలు నాకు ఇస్తాడా లేదంటే అరెస్ట్ చేసి సాగర్ని జైల్లో పెట్టమంటారా అని అడగడానికి వచ్చాననేసరికి ఎవరు నర్మదా అని ఈలోపు సాగర్ వస్తాడు. సెడ్జీ మీరా అనగానే, అవును ఏం చేస్తాను, నీలాంటి వాడికి డబ్బులు ఇచ్చిన పాపానికి మీ ఇంటి చుట్టూ తిరగక తప్పదు కదా, అందుకే మీ ఇంటి చుట్టూ తిరగడం కోసం వచ్చాను అంటూ మాట్లాడేసరికి, అది కాదు సేట్జీ ఇప్పటికిప్పుడు 20 లక్షలు అంటే అనగానే, మరి ఆ రోజు వడ్డీ డబ్బులు నా మొహం మీదకి విసిరి కొట్టావు కదా, మరి ఆ రోజు నువ్వు అంత పొగరుగా చూపించావు, నీ పొగర్ని మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నావు, డబ్బులు ఇచ్చేయాలి కదా, అంత పొగరగా నువ్వు సమాధానం చెప్పి 1 నెల రోజుల్లో డబ్బులు మీ మొహాన్న కొడతాను అంటూ పొగరబోతు సమాధానం చెప్పినోడివి, ఇచ్చేయాలి కదా మా డబ్బులు మాకు అంటూ మాట్లాడడంతో, అది కాదు సెడ్జీ సమయానికి డబ్బులు అందలేదు, లేదంటే డబ్బులు ఇచ్చేసేవాడిని, సమయానికి అందలేదా, ఏమందలేదు డబ్బులు, సమయానికి అందలేదు కాబట్టి ఇచ్చేసేవాడిని అని చెప్తున్నావా, అసలు నీలాంటి వాడిని నమ్మి డబ్బులు ఇవ్వడం నాది బుద్ధి పొరపాటు, నువ్వు కేవలం రామరాజు గారి కొడుకువన్న ఉద్దేశంతోనే నేను ఇచ్చానే తప్ప లేదంటే డబ్బులు ఇచ్చేవాడినే కాదు అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారు సేజీ, నేను ఇవ్వను అనుకుంటున్నారా అని చెప్పనగానే, ఇస్తావో ఇవ్వవో అన్నది తర్వాత విషయం, అయినా నువ్వు ఎలాంటి వాడువో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది, కానీ డబ్బులు మాత్రం ఇవ్వను అని చెప్తున్నావు కదా, డబ్బులు కావాలి నాకు అని చెప్పనేసరికి, అది కాదు సెడ్జీ డబ్బులు ఇస్తాను కానీ ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్తున్నాను, సరైన సమయంలో కాకుండా మీరు ఇప్పుడు వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటే నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి, ఇస్తాను, ఇచ్చిన 20 లక్షలు 2 నెలల్లోనే తిరిగి ఇచ్చేయాలంటే కష్టమే కదా, నెల నెల వడ్డీ కడుతున్నాను కదా అనగానే, చూడండి ఇన్స్పెక్టర్ ఎలా మాట్లాడుతున్నాడో, నెల నెల వడ్డీ కడుతున్నాడు సరే, ఎలా తీసుకొచ్చి కట్టాడు అనుకుంటున్నారు, మొన్న నా మొహం మీదకి విసిరుకొట్టాడు, ఇదిగో సెడ్జీ వడ్డీ అంటూ ఇసురుకొట్టాడు, అంత పొగరేంటండి, డబ్బులు తీసుకున్నవాడు చక్కగా ఇవ్వాలి కదా, నేనేమన్నా ఉత్తి పుణ్యానికి ఇచ్చానా, బంగారపు నగలు తాకట్టు పెట్టుకుని 9 లక్షలు ఇస్తారు అన్న ఉద్దేశంతో ఇచ్చాను, ఆ 11 లక్షలు పోనీ బంగారం తీసుకున్నా మిగిలిన 9 లక్షలైనా ఇవ్వాలి కదా, లేదు ఆ బంగారం కూడా విడిపించేసుకుంటాను, అవి నా భార్య నగలు అనేసరికి, ఎవరి నగలైతే నాకెందుకయ్యా, అవన్నీ నాకు అనవసరం, ఇప్పుడు నువ్వు 20 లక్షలు కడతావా లేక నిన్ను అరెస్ట్ చేయమంటావా అనేసరికి,
ఈ సేట్జీ ఒక్కసారి నా మాట వినండి అంటూ ఈ లోపు అందరూ కూడా వచ్చేస్తారు. ఏంటి సేట్జీ, ఏంటి గొడవ? డబ్బులు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్తున్నాడు కదా, ఇస్తారు, ఎందుకంత కంగారు పడతారు అనగానే, కంగారు కాకపోతే ఏముంటుందండి? డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎంత మర్యాదగా నడుచుకోవాలి? మర్యాద లేదు, ఏమీ లేదు. తనకు నచ్చినట్టు పొగరబోతుతనం చూపిస్తే ఇలానే ఉంటుంది. అందుకే తను నాకు నచ్చలేదు. నా డబ్బులు నాకు తిరిగి వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు వడ్డీ డబ్బులు ఇవ్వడానికే మొహం మీద విసిరు కొట్టిన వాడు రేపు అసలు అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. అందుకే నేను పోలీసులతో సహా ఇంటికి వచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక నెల రోజులు గడువు పెట్టాను కాబట్టి పోలీసులతో వచ్చాను. డబ్బులు ఇస్తారా? ఇచ్చేటట్టు లేరు. ఇన్స్పెక్టర్ గారు, వాడిని అరెస్ట్ చేయండి, డబ్బులు అవే వస్తాయి అనగాని కానిస్టేబుల్స్ అని చెప్పనేసరికి వెళ్ళి సాగర్ని అటు ఇటు పట్టుకుని ఉండేసరికి కానిస్టేబుల్స్ తీసుకురండి అనగానే, ఆగండి అంటూ రామరాజు అప్పుడు వస్తాడు. రండి రామరాజు గారు, మీరే లేరు అని అనుకుంటున్నాను. ఏంటి సేచి, ఏంటిదంతా? ఇంటి మీదకొచ్చి ఈ గొడవేంటి? నా కొడుకు ఏం తప్పు చేశాడు అంటూ మాట్లాడడంతో, అది నా సమస్య, నేను తీర్చుకుంటాను అనగానే చెంప పగలగొడుతుంది నర్మద. సైలెంట్గా ఉండు, మావయ్య మాట్లాడుతున్నారు కదా, సైలెంట్గా ఉండు సాగర్. ఇన్ని రోజులు నిన్ను నీ ఒంటి మీద చేయి చేసుకోకపోవడానికి కారణం నా మెడలో తాలి కట్టావని, నిన్ను కొడితే మావయ్య గారు పరువు తగ్గుతుందని. మరి మావయ్య గారు వచ్చి ఏంటి సమస్య అంటూ ఇంటి పెద్ద అడుగుతుంటే, నా సమస్య నేను తీర్చుకుంటాను అంటూ మాట్లాడతావేంటి? నోరు మూసుకుని కొంచెం సైలెంట్గా ఉండొచ్చు కదా. అంత పొగరేంటి సాగర్ నీకు? ఏం చూసుకుని అంత పొగరు చూపిస్తున్నావు అంటూ చాలా గట్టిగానే మాట్లాడుతుంది నర్మద. చెప్పండి సేట్జీ, ఏంటి ఇలా వచ్చారు? ఏంటి ఇన్స్పెక్టర్ అనగానే, మీ అబ్బాయి సాగర్ ఈ సేట్జీ దగ్గర 20 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడంట. 11 లక్షల రూపాయలకి నగలు తాకట్టు పెట్టి మిగిలిన 9 లక్షల రూపాయలకి ఏదో పూచీకత్తు మీద మీ కొడుకు అనే నమ్మకంతో 9 లక్షలు అమౌంట్ ఇచ్చారంట. మొత్తం 20 లక్షలు తీసుకున్నాడు. పోయిన నెలలో వడ్డీ కట్టమంటే వడ్డీ కట్టడానికి వెళ్ళి ఆ డబ్బుల్ని మొహం మీద విసిరి కొట్టినంత పని చేశాడంట మీ కొడుకు. అందుకే సేట్జీ నెల రోజులు టైం ఇచ్చి డబ్బులు కట్టమన్నారు. నెల రోజులు దాటేసింది కానీ ఇంకా డబ్బులు తీసుకురాలేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు వచ్చారు అనేసరికి, ఎంత కట్టాలి సేట్జీ అనగానే, అక్షరాల 20 లక్షల రూపాయలు రామరాజు గారు అని చెప్పాను. కానీ ఇన్స్పెక్టర్, నా కొడుకును వదిలిపెట్టండి అని చెప్పనేసరికి ఇంకా సాగర్ని ఈ కానిస్టేబుల్స్ వదలండి అనగానే వదిలేస్తారు. వదిలేసేసరికి, ఇదిగోండి ఇన్స్పెక్టర్ అని ఇంకా వాడితో పాటు ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ జిప్పు తీసి అందులోంచి 20 లక్షల రూపాయలు కాస్త సేట్జీ చేతిలో పెడతాడు. ఇదిగో సేట్జీ, నా కొడుకు చేసిన 20 లక్షల అప్పు తీర్చేస్తున్నాను. ఇంకొకసారి నా కొడుకుతో అమర్యాదగా మాట్లాడడం కానీ, నా ఇంటికి వచ్చి ఇలాగ అమర్యాదగా నడుచుకోవడం కానీ అస్సలు చెయ్యొద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పాను. కానీ ఆ నగలు అనగానే, తీసుకొచ్చి మీకే భద్రంగా అప్పగిస్తాను రామరాజు గారు, ఈ డబ్బులు అక్కడ పెట్టి నగల్ని తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి సేట్జీ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు. చూసావా సాగర్, నువ్వు నోరు తెరిచి అడగకపోయినా మీ నాన్నగారు ఎలాంటి పని చేశారో, కొడుకును అరెస్టు చేస్తే తన పరువు పోతుందని, తన కొడుకు ఎక్కడ బాధపడతాడో, ఎక్కడ జైల్లో ఇబ్బంది పడతాడో అన్న ఉద్దేశంతో మామయ్య గారు 20 లక్షల రూపాయలు ఆ అప్పులు వాడికి కట్టేశారు చూసావా అంటూ మాట్లాడడంతో, ఆ 20 లక్షలు దేనికోసమో తెచ్చుంటారు. ఇప్పుడు ఇలా వచ్చి కొడుకు జైలుకి వెళ్ళాడు అంటే ఆయనకి తలవంపులని చేసుంటారు. ఎంత చేసినా అనగానే వెంటనే ఇంకా బుజ్జమ్మ వచ్చి చెంప పగలగొడుతుంది. మీ నాన్న 20 లక్షలు తేవడానికి వెళ్ళింది నీకోసమేరా. బ్యాంకులో 20 లక్షలు తెచ్చి సేట్జీకి కట్టేస్తాను బుజ్జమ్మ, సాగర్ భయపడుతున్నాడు, ఈ 20 లక్షల కోసమే ఆస్తి పంపకాలు చేయమంటున్నాడు, అందుకే 20 లక్షల అప్పు నేనే తీర్చేస్తాను బుజ్జమ్మ అని మీ నాన్న నాకు చెప్పి మరీ వెళ్ళారు. మరి సేట్జీ ఇక్కడికి ఎలా వచ్చాడో, లేదంటే మీ నాన్న వెళ్ళేసరికి సేట్జీ అక్కడ లేడేమో, అందుకని మీ నాన్న ఇంటికి వచ్చేసారు అనేసరికి ఇంకా అలా నిలబడిపోయి ఉంటాడు రామరాజు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో సాగర్, నీకు బుద్ధి అనేది ఉంటే వస్తుంది, లేదంటే మాత్రం లేదు. అయినా నువ్వింత దారుణంగా ఇలాగా
చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి అది అది అని చెప్పి ఇంకా వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకుంటాడు. నన్ను క్షమించండి నాన్న అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. ఏంట్రా నడిపడా లే అనగానే, లేదు నాన్న, నేను మిమ్మల్ని చాలా తోలనాడాను, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడాను. మిమ్మల్ని ఇలా మాట్లాడి బాధ పెట్టడం నేను చేసిన తప్పే. నన్ను క్షమించండి ప్లీజ్ నాన్న, దయచేసి నన్ను క్షమించండి నాన్న అంటూ ఇంకా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేసరికి, లేరా, నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలని ఏ రోజు అనుకోలేదు. నువ్వు గౌరవం మర్యాదగా నడుచుకోవాలి అనుకున్నాను. సరే, జాబ్ కొనుక్కున్నావు కదా, సంతోషమే కదా. నువ్వు జాబ్లో చక్కగా చేసుకో, కానీ ఇంటి నుంచి మాత్రం వెళ్ళిపోతానని, 3 కొడుకులు నా నుంచి దూరం అయిపోతారని, నాకు 5 పిల్లలు, 5 ఒక చేతికి 5 వేళ్ళు ఎలా అయితే ఉంటాయో అలాగే మీ పిల్లలంతా కూడా నా చేతిలో నా వేళ్లతో లెక్క పెట్టినట్టుగా మీరంతా ఒకే చోట కలిసి ఉంటే నేను చాలా సంతోషపడతానురా. దయచేసి నా బాధను అర్థం చేసుకొని నడిపోడాను కానీ, క్షమించండి నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. నన్ను జైలుకు తీసుకెళ్తే నాకు ఎక్కడ అవమానం జరుగుతుందో అన్న భయంతో ముందుగానే మీరు గ్రహించి నాకు అవమానం జరగకుండా డబ్బులు తీసుకురావడానికి వెళ్ళి సరైన సమయానికి నన్ను అరెస్టు చేస్తారో అనిపించుకుని మీరు వచ్చి డబ్బులు ఇచ్చేశారు. మీరు కాపాడింది నా జాబ్ని, నన్ను కూడా నాన్న. పోలీసులు నన్ను అరెస్టు చేశారు అంటే నన్ను జాబ్లోంచి తీసేస్తారు. 25 లక్షలు పెట్టి కొన్న జాబు వృధా అయిపోయి ఉండేది. నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడు ఈ తప్పు పొరపాటు ఎప్పటికీ చెయ్యను అంటూ రామరాజు కాళ్ళ మీద పడేసరికి రామరాజు గుండెలకి హత్తుకుంటాడు. ఏంటి అన్నాడు పొడా, మీరు నా పంచప్రాణాలరా. నా కొడుకులందరూ కలిసే ఉండాలని కోరుకోవడం స్వార్థమే కావచ్చు, కానీ నా కొడుకులంతా సంతోషంగా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది అర్థం చేసుకో. నా కొడుకు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలని ఏ రోజు అనుకోలేదు. దయచేసి అర్థం చేసుకోరన్నాడు పొడా. నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు లేని జీవితం నేను ఊహించుకోలేను. మీకోసమే నేను బ్రతుకుతున్నాను. అర్థం చేసుకోండి నడిపోడా అని చెప్పి ఇంకా రామరాజు కాస్త సాగర్తో మాట్లాడతాడు. ఇంకా సాగరు సంతోషపడతాడు. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా, ఇంకా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవు. బల్లి వదిన, రుక్కు, మీరిద్దరే కదా ఈ గీత గీసింది, మీరిద్దరే ఈ గీతను చెరిపేయాలి అంటూ ధీరజ్ అనగానే, ఏంటి మరిది గారు నేనా అనగానే, అవునొదినా, ఓ నువ్వు కడుపుతో ఉన్నావు కదా, సుక్కు ఖాళీగానే ఉంది కదా, సుక్కు మొత్తం క్లీన్ చేసేసే, అసలు చిన్న మరక కూడా కనిపించకూడదు. మరక కనిపించినా మా నాన్నకు చాలా కోపం వస్తుంది. మొత్తం క్లీన్ చేసేసే అని చెప్పి మాట్లాడేసరికి అందరూ కూడా సంతోషపడిపోతారు. ఇంకప్పుడే ఆ ప్రసాదరావు కాస్త లాయర్ని తీసుకుని మళ్ళీ వస్తాడు. ఈ ఒక్క పేపర్ మీద సంతకం పెట్టాలడు, కోర్టుకి వెళ్దాము అని అడుగుదామని. వచ్చేసరికి రామరాజుని హత్తుకుని సాగర్ ఉండడం, అంతా కూడా సంతోషంగా ఉండడం. ఇటు సుక్కు అయితే కింద గీతను చెరపడం, అంతా కన్నుల పంటగా కనిపించేసరికి సాగర్ అని చెప్పాను కానీ, ఏంటి మావయ్య అనగానే, లాయర్ని తీసుకొచ్చాను అనేసరికి, ఎందుకు మావయ్య లాయరు, మా నాన్న మీద కేసు పెట్టమనా? మా నాన్నకి మీద కేసు నేనెందుకు పెడతాను? కేసు ఉండదు, ఏమీ ఉండదు. మా నాన్న మేము అంతా కలిసిపోయాము. నేనే మా నాన్నని తప్పుగా అర్థం చేసుకుని దూరం పెట్టాను. ఇక మీదట దూరం పెట్టాలని అనుకోవడం లేదు. మా నాన్నతోనే నా జీవితం. మా నాన్న ఏం చెప్తే అదే నేను నడుచుకుంటాను అని చెప్పి సాగర్ చెప్పడంతో ఒక్కసారిగా ఆనందరావు షాక్ అయిపోతాడు. ఇదేంటిది, నిన్ననే కదా ఇంత పెద్ద గొడవ అయింది, ఈ లోపనే ఏం జరుగుంటుంది అని చెప్పి ఆ ప్రసాదరావు కాస్త ఏమీ అర్థం కాదు. ఏంటి నాన్న, మా కుటుంబం నుంచి మమ్మల్ని విడదీద్దామని చాలా పెద్ద ప్లానే వేశావు. మా మావయ్య మీద నీకు ఎంత కక్ష ఉంటే మాత్రం అలాంటి పిచ్చి పని చేస్తావు అంటూ ఇంకా
నర్మదం మాట్లాడేసరికి రామరాజు అందరూ అలా చూస్తూ ఉంటారు. ప్రసాదరావు తోక ముడిచిన కుక్కలా ఇంకా వెనక్కి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.